హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం మెష్ రిక్రూట్మెంట్ 2025 లో డేటా ఎంట్రీ స్పెషలిస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సో ఇది వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. సో నిజంగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చేస్తున్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు, బికాజ్ మంచి శాలరీ ఉంది. సో దీనికోసం ఎలా అప్లై చేసుకోవాలి అండ్ ఏజ్ లిమిట్స్ ఎంత, ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఆ డీటెయిల్స్ అన్ని మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాజ్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ అనేది మాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది ఇంకా మంచి మంచి జాబ్ అప్డేట్స్ని మీ ముందుకు తీసుకురావడానికి. సో ఇక ఎటువంటి లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ రోజు మనం చూడబోయేది సూపర్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్ గురించి. సో అదేంటి అంటే మెష్ అనే కంపెనీ డేటా ఎంట్రీ స్పెషలిస్ట్ల పోస్ట్ కోసం అయితే రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ చేసింది. సో ఇంటి నుంచే వర్క్ చేయాలనుకునే వాళ్ళకి ఇది నిజంగా ఒక గుడ్ ఛాన్స్ అనే చెప్పొచ్చు. ఇప్పుడు జాబ్ డీటెయిల్స్ చూద్దాం. సో ముందుగా మనం జాబ్ గురించి ఓవరాల్గా ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అండ్ డేటా ఎంట్రీ స్పెషలిస్ట్ ఈ పోస్టుల కోసం. అండ్ నెక్స్ట్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే చాలా వేకెన్సీస్ ఉన్నాయి. ఎగ్జాక్ట్ నెంబర్ అనేది వీళ్ళు చెప్పలేదు, వేరియస్ వేకెన్సీస్ అనేసి మెన్షన్ చేశారు. సో ఇందులో మ్యాన్ వర్క్ ఏంటి అంటే డేటా ఎంట్రీ చేసి ఫైల్స్ అప్డేట్ చేయడం అండ్ ఫైల్స్ను ఆర్గనైజ్ చేయడం, అలాగే కరెక్ట్ లొకేషన్లో అప్లోడ్ చేయడం. సో ఇదే కాకుండా కంపెనీ రూల్స్ ప్రకారం డేటా సెక్యూరిటీని కూడా మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో ఆ డీటెయిల్స్ చూద్దాం. అండ్ శాలరీస్ మనం చూసుకున్నట్లయితే ఈ పోస్ట్కి గాను మీకు పర్ మంత్ వచ్చేసి 35,200 రూపీస్ పర్ మంత్ శాలరీగా ఉంది. సో ఇది కూడా గ్లాస్ డోర్, అంబిషన్ బాక్స్ లాంటి వెబ్సైట్స్ నుంచి సేకరించిన డేటా ఆధారంగా మాత్రమే చెప్పబడింది. కాబట్టి కొంచెం మార్పులు ఉండొచ్చు, అది కూడా మీరైతే దృష్టిలో పెట్టుకోండి. అండ్ ఈ జాబ్స్ కోసం మీకు రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే డేటా ఎంట్రీ స్పెషలిస్ట్గా మీరు ఇన్ఫర్మేషన్ సిస్టంలో యాక్యురేట్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ అవసరమైన డేటాని ఎయిర్వేర్ పోర్టల్స్ నుంచి డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ డౌన్లోడ్ చేసిన ఫైల్స్ను రీనేమ్ చేసి సరైన ఫోల్డర్లో సేఫ్గా స్టోర్ చేయాల్సి ఉంటుంది. అండ్ రిపోర్ట్ను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ను సెక్యూర్గా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ టైమ్ లైన్స్ అండ్ డెలివరబుల్ కోసం డేటా ఎంట్రీ మేనేజర్తో కోఆర్డినేట్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ అవసరమైతే ట్రైనింగ్ అండ్ కంటెంట్ కూడా క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ మీరు ఈ జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత అక్కడ మీకు మీరు చేయాల్సిన వర్క్స్ అనమాట. అండ్ దీనికోసం ఎలిజిబిలిటీస్ చూసుకున్నట్లయితే అట్లీస్ట్ 12th పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసేసుకోవచ్చు. అండ్ ఏదైనా డిగ్రీ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో 12th క్వాలిఫికేషన్స్తోనే మీరు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, ఆఫీస్ సూట్లో మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అండ్ డేటా ఎంట్రీ స్కిల్స్ అండ్ కరెక్ట్గా టైప్ చేసే స్పీడ్ కూడా ఉండాలి. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అండ్ కస్టమర్ సర్వీస్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా మీకు డెఫినెట్గా ఉండాలి. అండ్ మల్టీ టాస్కింగ్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళు బాగా మెన్షన్ చేసింది అదే, మల్టీ టాస్కింగ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. అండ్ దీనికోసం మీకు ఏజ్ లిమిట్స్ అనేది చూసుకున్నట్లయితే 18 years ఎబోవ్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసేసుకోవచ్చు. అండ్ బికాస్ వీళ్ళు అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు. అండ్ సెలెక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ అయితే మీ అప్లికేషన్ చూసి అక్కడి నుంచి అయితే షార్ట్ లిస్టింగ్ అవుతారు. దాని తర్వాత అసెస్మెంట్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. దాని తర్వాత టెలిఫోనిక్ లేదా ఫీల్డ్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు రిజిస్టర్ చేసిన మొబైల్ నెంబర్ లేదా మీ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో దానికి ఇన్ఫర్మేషన్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. సో అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు డెఫినెట్గా అవైతే క్లియర్గా ఉన్నాయో లేవో సరిగా ఒకసారి మళ్ళీ చూసుకుంటూ ఉండండి. అండ్ ఈ జాబ్కి అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు, బికాస్ జెన్యూన్ రిక్రూటర్స్ ఎప్పుడు మన నుంచి డబ్బులు అయితే అడగరు. సో ఎవరైనా డబ్బులు అడిగితే అది కూడా స్కామ్ అయి ఉండొచ్చు, అది కూడా మీరు కొంచెం దృష్టిలో పెట్టుకోండి. అండ్ దీనికోసం ఎలా అప్లై చేసుకోవాలి అనుకుంటే అధికారిక వెబ్సైట్కి అయితే వెళ్లాల్సి ఉంటుంది. అండ్ అక్కడ నోటిఫికేషన్లు ఇచ్చిన డైరెక్ట్ లింక్ ద్వారా అయితే మీరు అప్లై చేసేసుకోవచ్చు. అండ్ ఆ లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేసేసుకోండి. అండ్ ముందుగా అయితే మీరు ఆన్లైన్లో రిజిస్టర్ అవ్వాలి. అండ్ ఆన్లైన్ మోడ్లో మాత్రమే అప్లై చేయాలి. ఆఫ్లైన్లో పంపించిన అప్లికేషన్స్ అనేవి రిజెక్ట్ చేస్తారు. అండ్ మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే September 8th, 2025 ఈ డేట్ లోపు అయితే మీరు అప్లికేషన్స్ అనేది సెండ్ చేయాలి. అండ్ ఈ డేట్ తర్వాత అప్లై చేస్తే మీ ఫామ్ అనేది ఎంటర్టైన్ చేయలేరు. డేట్స్ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. అండ్ అప్లికేషన్ రిజెక్ట్ అవ్వకుండా చూసుకోండి. అండ్ ఫామ్ అనేది కంప్లీట్గా ఫిల్ చేయండి, బికాస్ ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ అనేది తీసుకోరు. సో అప్లికేషన్ సెండ్ చేసే ముందు మీరు చేసిన డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేయండి, పంపించాల్సిన అండ్ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా ఫిల్ చేయండి. అండ్ మీరు ప్రైవేట్ జాబ్ లేదా MNC లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం చూస్తున్నట్లయితే మన ఛానల్ని చూస్తూనే ఉండండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.